వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిమ్కి టెక్ ఇన్ఫ్లుయెన్సర్స్ గాయస్. ఇప్పుడైతే మనం ఆర్బీఐ అయితే కొత్త రూల్ అయితే తీసుకోవడం జరిగింది. ఏంటంటే కరెంట్ బిల్ అనేది ఫోన్ పే, గూగుల్ పే ఇలాంటి యూపీఐ యాప్స్ ఉపయోగించుకుంటే అయితే పే చేయమని అయితే మనకైతే ఒక కండిషన్ అయితే రేట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఎలా పేమెంట్ చేయాలనేది తెలుసుకుందాం. అదేవిధంగా ఆ యాప్ లో ఉండే కొన్ని ట్రిక్స్ కూడా అయితే మనం తెలుసుకుందాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి ఏబిపి డిసిఎల్ అనమాట, ఇన్స్టెంట్ పవర్ అనేది. మీకైతే స్క్రీన్ పైన అయితే చూపిస్తాను చూడండి. సో ఈ యాప్ లో ఏం చేయాలంటే ఫస్ట్ అయితే యాప్ లోకి వెళ్ళి వెంటనే మీ యొక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయ్యి ఓపెన్ చేయండి అనమాట. సో ఓపెన్ చేసిన తర్వాత మీకైతే ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. నేను ఆల్రెడీ 2 మీటర్స్ ముందు మీ యొక్క ఇక్కడ చూసుకుంటే యాడ్ సర్వీసెస్ ఉంటుంది అనమాట. అందులో క్లిక్ చేసి ప్లస్ బటన్ ఉంటుంది అనమాట. సో దాని మీద క్లిక్ చేస్తే మీకైతే ఎంటర్ సర్వీస్ నెంబర్ అలాగే నేమ్ అడుగుతుంది అనమాట. ఏదో ఒక నేమ్ పెట్టుకోండి. సో మీరు అప్ టు 19 మీటర్స్ 20 మీటర్స్ ఉంటాయి కదా, 7 మీటర్స్ అంతవరకు అయితే మీరైతే ఎంత యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఒక ఫెసిలిటీ అనమాట. లేదంటే సో దీన్ని ఉపయోగించి మాత్రమే మనం అయితే బిల్స్ అనేవి పే చేయొచ్చు అనమాట. అదర్వైజ్ బిల్ పే చేయలేము అనమాట ఎనీ యూపీఐ యాప్స్ ఉపయోగించి. దాని తర్వాత మీకు ఇందులో యాప్ సర్వీస్ గురించి చెప్పాను కదా, బిల్ పేమెంట్ అనమాట. బిల్ పేమెంట్ లో సో ఆల్రెడీ 2 యాప్స్ ఉన్నాయి కాబట్టి రెండింటిని నేను బిల్ పేమెంట్ చేసుకోవచ్చు అనమాట. అదర్వైజ్ మీరు తర్వాత వెబ్సైట్ లో కూడా చేసుకోవచ్చు అనమాట. సో నేను ఆల్రెడీ ఈ యొక్క బిల్ పే చేసింది కాబట్టి ఇందులో చెప్పి మీకు కొద్దిగా చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మీటర్ తీసుకున్నాను. మీటర్ తీసుకుంటే ఇందులో నేను ఆల్రెడీ పే చేసాను కాబట్టి 0 చూపెడుతుంది. తర్వాత ఏమి చేయంటే పే బిల్ మీద క్లిక్ చేసి మీకు యూపీఐ యాప్ మళ్ళీ యూపీఐ జనరేట్ చేస్తుంది అనమాట. సో దాని నుంచి మనం పే చేసుకోవచ్చు. అంతేగాని ఫోన్ పే, యూపీఐ పేమెంట్స్ అయితే మనం ఉపయోగించలేము అనమాట. తర్వాత చూసుకుంటే కస్టమర్ కేర్, అది అంటే కస్టమర్ కేర్ అనమాట. తర్వాత కన్సంప్షన్, సో చూసుకుంటే ఇది మనం ఎంత కన్సూమ్ చేసామో మనకైతే చూపిస్తుంది అనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే కనెక్ట్ అనమాట. సో మీ యొక్క సోషల్ మీడియా యాక్టివిటీస్ అనమాట. నెక్స్ట్ చూసుకుంటే పేమెంట్ హిస్టరీ. సో పేమెంట్ హిస్టరీ చూసుకుంటే మనం ఎప్పుడు ఎన్నిసార్లు పేమెంట్ చేసామనేది అయితే ఉంటుంది అనమాట అప్ టు టైం వరకు. నెక్స్ట్ లింక్ ఆధార్ అనమాట, అది పక్కన పెడవచ్చు. దాని వల్ల యూసేజ్ పెద్దగా ఏం లేదు. తర్వాత మై యూసేజ్, మనం ఎంత యూజ్ చేస్తున్నాం అనేది అప్ టు టైం అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట, ఎంత బిల్ కన్స్యూమ్ చేస్తున్నాం అనేది. నెక్స్ట్ చూసుకుంటే సప్లై కనెక్షన్. సో ఇదనమాట, మీరు ఎక్కడైనా సరే మీ ఇంట్లో కరెంట్ ఉందా లేదనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. ప్రజెంట్ నేను చెక్ చేస్తున్నాను చూడండి. చెక్ చేస్తే ఇప్పుడు ఇక్కడ పవర్ అవుటేజ్ చూపెడుతుంది రెడ్ అని. అదే గ్రీన్ వచ్చిందంటే మన ఇంట్లో కరెంట్ ఉన్నట్టు అనమాట. లేదంటే కరెంట్ లేదంటే అనమాట. మనం ఎక్కడ కూర్చొని సరే మన ఇంట్లో కరెంట్ ఉందా లేదని మనం తెలుసుకోవచ్చు అనమాట దీంతో. సో ఇది గైస్, ఇది ఏపీపీడిఎస్ లో కొన్ని సర్వీస్ అనమాట. సో వీడియో ఇచ్చేది లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇచ్చేయండి.